ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. తొలి రోజు 14 వికెట్లు నేలకూలగా రెండో రోజు అన్నే వికెట్లు పడ్డాయి. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్చిపై ఆధిక్యం ఇప్పటికే 200కు దాటిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే అసాధారణంగా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ సంగతి కాస్త పక్కన పెడితే ఇప్పుడు టీమిండియాకు ఓ టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ 20వ తేదీన హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లోని 3వ టెస్టు జూలై 10 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు లార్డ్స్ మైదానమే ఆతిథ్యం ఇవ్వనుంది. WTC ఫైనల్ మ్యాచ్ చూస్తున్న భారత క్రికెట్ అభిమానులకు ఇప్పుడు ఓ సందేహం పట్టుకుంది. పేస్ పిచ్లపై ఎక్కువగా ఆడే దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా బ్యాటర్లే లార్డ్స్ లోని మైదానంలో బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది స్పిన్ పిచ్లపైనే ఎక్కువగా ఆడే భారత బ్యాటర్లు లార్డ్స్ లో ఎలా రాణిస్తారనే దానిపై కంగారు మొదలైంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం ఉన్న కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ పైనే భారత బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయంలో మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. పిచ్చి నుంచి సహకారం లభిస్తే బుమ్రా ఎంత చెలరేగిపోతాడో ఆస్ట్రేలియా పర్యటనలోనే చూశాం. అతడికి సిరాజ్, హర్షదీప్ సింగ్ సహకారం అందిస్తే మాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్లకు చిక్కులు తప్పవు. టెస్ట్ సిరీస్ లో భారత్ కు పేస్ పిచ్లపై స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ ఏర్పాటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో WTC ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న లార్డ్స్ పిచ్ ను చూస్తే ఇంగ్లాండ్ పర్యటన భారత్ కు కత్తి మీద సాంలాగే కనబడుతుంది. మరి ఈ పరీక్షను యువ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.